అందరికీ విశ్వాసు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఆంధ్ర సాంస్కృతిక సమితి మరియు బస్తీ ఒక బృందం తరపున సమితి బిల్డింగ్లో పంచాంగం ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా అటు తర్వాత కవితా సమ్మేళనం, మన స్థానిక కవులచే కవితా సమ్మేళన కార్యక్రమం జరిగింది. తర్వాత బస్తీ ఒక బృందం వారు 18వ కవితా సంకలనం ఆశల పల్లతి శ్రీ కె గోపీనాథ్ గారు, మన కృష్ణగిరి జిల్లా ఎంపీ గారు విడుదల చేశారు. దీని గురించి గడ్డం దేవి ప్రసాద్ గారు బెంగళూరు వారు విశ్లేషించారు. తర్వాత మాటల మూట అనే కథల సంపుటి అగరం వసంత్ బస్తీ వారు రచించారు. దీన్ని వై ప్రకాష్ గారు ఎమ్మెల్యే, మన శాసనసభ్యులు విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకం గురించి విశ్లేషణ కొత్త రవికిరణ్ గారు బెంగళూరు వారు మాట్లాడారు. ఇకపోతే ఇటీవల మన భారత పార్లమెంటులో తెలుగులో పలుకులు వినిపించిన శ్రీ కె గోపీనాథ్ ఎంపీ గారికి బస్యూకు బృందం తరపున ప్రత్యేక సత్కారం ఇవ్వడం జరిగింది. అలానే ఉగాది తెలుగు భాషా సేవ సాహిత్య పురస్కారాలు ఈసారి ఇవ్వడం జరిగింది. మొదటగా అమరనార బసవరాజు గారు, రెండవది ఏవి సీతారామయ్య గారికి, మూడవదిగా కెఎస్ కృష్ణప్ప గారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఏ సత్య గారు మేయర్ ఒసూరు గారికి, సి ఆనందయ్య గారు ఉప మేయర్ గారికి, ఎంఎస్ రామస్వామిరెడ్డి గారికి మరియు ముత్తుకృష్ణన్ గారికి, శ్రీనివాసు గౌడు బస్తి గారికి, వెంకటేశులు బస్తి గారికి, ఆర్ గజేంద్రమూర్తి మరియు కె త్యాగరాజు గారు రావులపల్లి గారికి బస్సీ ఒక బృందం తరపున విశ్వాసునామ దండాలు తెలియజేస్తున్నాము. వందనాలు అందరికీ. భారతదేశము ఏ రేఖాంశంలో ప్రారంభమైంది, ఏ వాక్యాంశం సరి అయిన అక్కడి స్థానిక కాలమానాన్ని ఇండియా పూర్తి అనుసరించేదానికి గాను ఐఎస్టీ అని పెట్టి, అది ఇండియన్ స్టాండర్డ్ టైం. శ్రీతులు ఒసూరు శాసనసభ సభ్యులు వై ప్రకాశన్న గారికిను, మరియు మన ఒసూరు మహానగర సంస్థ డిప్యూటీ మేయర్ గారైన శ్రీ ఆనందయ్య గారికిను, మన సమితి పరంగాను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని రండి అని ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గణ్యులకు, శ్రేయోభిలాషులకు, భాషాభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులో రచించినటువంటి గౌరవ పెద్ది శ్రీ పట్టాభిరామ శర్మ సిద్ధయ్య గారు, మన ప్రాంతమైన డెంకినిగొట్ట తాలూకా దేవరల మండలం గ్రామస్తులైన వారి పంచాంగమును మన ఒసూరు శాసనసభ్యులు గారు ఈ సుసందర్భంన విడుదల చేయాల్సిందిగా మీ అందరి తరపున సవినయంగా కోరుతున్నాను.
థ్యాంక్ యూ. ఈ సభ సముఖంలో శ్రీధులు ఆనంద్ గారు మన శాస్త్రి గారికి సన్మానించాలని, ధన సాయం చేయాలని వేడుకుంటాం. మన ఆనంద్ గారికి శ్రీ అన్నయ్య సార్ సన్మానించాలని. అన్నయ్య సార్కి మన ఎమ్మెల్యే గారు సన్మానించాలి. ముత్కృష్ణ గారికి అన్నయ్య గారు ఎమ్మెల్యే గారు సన్మానించాలి. మన శ్రీనివాసన్ గారికి ఎమ్మెల్యే మనకి ఈ యొక్క పంచాంగము పోయిన సంవత్సరము పంచాంగకర్త గారే తయారు చేసి, ఆయన కొంచెము ఈసారి నా చేతి కాదు, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. గ్రాఫిక్స్ సుబ్రహ్మణ్యం గారు వేదిక పైన రావాలనుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ దినేష్ గారు, మన పట్టాభిరామ శాస్త్రి గారు పంచాంగ పఠనం ఈ సుసంభ్రమ చేయాలని, అందరి దాన్ని ఆస్వాదించి శ్రవణం చేయాలని కోరుకుంటున్నాను. హరి ఓం. శ్రీ మహాగణపతే శారదా గురుభ్యో నమః. శ్రీ భాస్కర పంచాంగం వాగీచాద్య సునస సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజానం. ఓం జ్ఞానానందమయం దేవం జన్మదస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే ప్రసాదకరే గుణాం కర్పూరధవళాకార నిత్యం వసతు వాచిమే. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతముపోధ్యయ కింకరేయమాయ శంకరాచార్యమాశ్రయే ఆదిత్య ప్రముఖార కీర్తనాశయ లోకానాముపకర్తార పాతు మామివ సర్వదా దేవదేవం శంఖచక్రగదాధరం శ్రీనిధిం కరుణాంబోధిం సిద్ధోహం సిద్ధకల్పతం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వత్పటుత్వంచ హనుమాత్స్మరణాత్వేన. మన గౌరీ పెద్ద శ్రీ పట్టాభిరామ శర్మ సిద్ధతి గారు దీన్ని రాసి పొద్దు మా చేతుల మీదుగా విడుదల చేసేందుకు మొదలు వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మన శ్రీనివాస్ మాస్టర్ గారు ఎంపీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
వేదిక మీదకి వచ్చినటువంటి మన ఎంపీ గారు అయినట్టు అన్న గోపీనాథ్ గారికి, మన డిప్యూటీ మేయర్ ఆనందయ్య గారికి, వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలకి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులకి అందరికీ మొట్టమొదటిసారిగా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఉగాది పండుగ, అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన పట్టాభిరామ శర్మ గారు పంచాంగాన్ని రాసి దాన్ని విడుదల చేసిండారు. ఈ పంచాంగంని అందరూ చదివి వాళ్ళ భవిష్యత్తుని జాగ్రత్తగా చూసుకొని జీవితంలో ముందుకు వచ్చేదానికి కొన్ని అంశాలంతా దీంట్లో రాసిండారు పంచాంగంలో. దానంతా చదువుకుంటూ మన భవిష్యత్తుని బాగుపరుచుకునేందుకు ఒక అవకాశం లభించింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క పంచాంగాన్ని విడుదల చేసేందుకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా 4 మాటలు ముగిస్తాను. బస్సు బృందం వారి ఉగాది వేడుకలు 2007లో మొదలై నేటితో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ కవితా సంకలనంతో ఈరోజు మీ ముందు ఉన్నాము. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసినదిగా విద్యావాన్ జి చంద్రశేఖర్ గారిని ఆహ్వానిస్తున్నాను. సిద్ధార్థ గారు మన ఎంపీ గారికి పంచాంగం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలానే ఎమ్మెల్యేగా మన తమిళ చట్టసభలో, ఎంపీగా భారత పార్లమెంటులో తెలుగు పలుకులు వినిపించిన మా తెలుగు జోదు కృష్ణగిరి జిల్లా ఎంపీ శ్రీ కె గోపీనాథ్ గారు ఆల్రెడీ ఆశీస్సులైనారు. అలానే మన ఎమ్మెల్యే గారు ఆశీస్సులైనారు. ఒసూరు మహానగర ఉప మేయర్ ఆనందయ్య గారికి కూడా మా ఆహ్వానం. బస్సు ఉగ్రం తరపున విడుదలయ్యే ఈరోజు పుస్తకాల్ని విశ్లేషించడానికి బెంగళూరు నుంచి విచ్చేసిన గడ్డం దేవి ప్రసాద్ గారిని, అలానే రవి కరీం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలానే ఎంఎస్ రామస్వామి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చిన్నగుట్టం గారిని కూడా వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ఉగాది విశిష్ట పురస్కారాలు అందుకోబోతున్న అమర్నార బసవరాజు గారిని, కేవీ సీతారామయ్య గారిని, కెఎస్ కృష్ణప్ప గారిని కూడా వేదికల పూట పుస్తక ఆవిష్కరణ మన ఎమ్మెల్యే ప్రకాష్ గారు చేస్తున్నారు. సభా సరస్వతికి నమస్సుమాంజలు. ప్రస్తుతం ఒకే ఒక క్షణం డాక్టర్ వసంత్ గారు వారి చేతుల మీదుగా మిమ్మల్ని గౌరవించాలని వీళ్ళూరుతున్నారు. కారణం దానికి ఒక్కటే, ఈ ఒసూరు గడ్డ తెలుగుకు అడ్డ. తెలుగు ముద్దు బిడ్డలు ఒకే వేదికపై కలిసిన శుభవేళ. ఒకరవుతే పార్లమెంటులో, ఇంకొకరవుతే అసెంబ్లీలో. ఆ తెలుగు పలుకులను చెందినటువంటి మీ గొప్ప మనస్సుకు మేమెంత నమస్సుమాంజలు అర్పించుకున్నా తక్కువే. కానీ ఇంతటి నిలువైన ఈ తెలుగు వారికి ఒక చిరునామా ఇచ్చినటువంటి కీర్తిశేషులు కోదండరామయ్య గారిని తలుచుకుంటూ, ప్రస్తుతం ఈ పుస్తకావిష్కరణ శుభవేళలో డాక్టర్ వసంత్ గారు మన డిప్యూటీ మేయర్ గారు అయినటువంటి ఆనందయ్య గారిని కూడా
మాలార్పణ చేసి శాలువతో వారిని సత్కరిస్తున్నారు. పెద్దలైన మీ కరతాళ ధ్వనుల నడుమ ధన్యవాదాలు. మా హోసూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీయుతులు వై ప్రకాష్ గారు కొన్ని కారణాంతరాల వలన వాళ్ళు వెళ్ళి ఈ అధ్యక్ష స్థానాన్ని నేను స్వీకరించాల్సిన బాధ్యత నాకుంది. వసంత్ చేస్తున్నటువంటి కార్యక్రమం సుమారు 22 సంవత్సరాలుగా బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి రచయితల్ని, కవుల్ని ఏరి కూర్చి ప్రతి ఏడాది 1-2 పుస్తకాలను ప్రకటిస్తూనే ఉన్నారు. సుమారు 23 పుస్తకాలు మన బస్తీ యువక బృందం నుండి ఆవిష్కరింపబడింది. దాని ప్రాధాన్యతను మనం గొప్పగా గుర్తించడం లేదు. అది చాలా శోచనీయమైనటువంటి విషయం. అయితే ప్రతి ఏడాది నన్ను ముందు మాట రాయమంటారు. సుమారు 100 కవితలు చాలా ఉత్తమమైనటువంటి కవుల నుండి వచ్చింది. ఆంధ్రదేశంలో మారుమూలలో ఉన్న ప్రసిద్ధి చెందినటువంటి కవులంతా కూడా ఈసారి 100 కవితలకు పైగా రాసినారు. దాన్ని ఒక 3 రోజుల్లోనే ముందు మాట రాసిమ్మన్నారు. రెయ్యి పగులు కూర్చొని ఆ ముందు మాటను నేను రాసివ్వడం జరిగింది. ఆ అభిమానంతో నన్ను అధ్యక్ష స్థానం చేయమన్నారు. వసంత్ గారికి ధన్యవాదాలు. సంపుటి గురించి బెంగళూరు నుంచి చేశారు గడ్డం దేవి ప్రసాద్ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభా సరస్వతి ఏ నమః. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, పార్లమెంట్ సభ్యులు, తెలుగు బిడ్డడు అయిన గోపీనాథ్ గారికి, తక్కిన పెద్దలకి అందరికీ వందనాలు. ఆహూతులందరికీ కూడా నా నమస్సమాన్యులు. ఆశల పల్లకి దానికన్నా ముందు మనం 60 ఏళ్ల ఈ కాలచక్రంలో 39వ ఏడు విశ్వావసు పేరు గల ఈ కొత్త సంవత్సరంలో ఈరోజు అడుగుపెట్టున్న సిద్ధన సర్వత్రా జాయతే క్షేమం, సర్వత్రా జాయతే క్షేమం అనేది ఈ యొక్క పండగ, అంటే ఈ యొక్క సంవత్సరం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అంటే అన్ని విధాల అన్ని చోట్ల అందరికీ సౌభాగ్యము ప్రశాంతత ఉండాలని కోరుకునే మంత్రం అన్నమాట. ఇది 39వ సంవత్సరం ఈ 60 ఏళ్లలో. ఈ 39 ఏళ్ళకు దీటుగా మన బస్తీ యువక బృందం హోసూరు వారు అగ్రమ వసంత్ గారి మార్గదర్శకత్వంలో గత 18 ఏళ్లుగా నిర్విరామంగా ఒక అసిదార వ్రతంలాగా ఈ కొత్త పుస్తకాలను ప్రతి సంవత్సరం కూడా ఉగాది పండుగ రోజున సమితిలో ఆవిష్కరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇందాక పేర్కొన్నట్టుగా అగ్రమ వసంత్ గారు తన వృత్తిని ప్రవృత్తిని రెండింటిని జోడిస్తూ కూడా తర్వాత ఈ బస్తీ యువక బృందానికి నాయకత్వం వహిస్తూ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క ఘన కార్యాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. ఇందుకు ముందుగా అతని మిత్ర బృందానికి వెనుకొన్న నడిపిస్తున్న యువక బృందానికి, బస్తీ యువక బృందానికి మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నారు. మైనారిటీ భాషల వారికి కూడా అలానే మార్కులు ఇవ్వాలని, మార్క్షీట్లో మార్కులు తప్పనిసరిగా ఉండాలని తేదీ 21/9/2023 నాడు ఆదేశించింది. ఇందుకు తగినట్టుగానే తమిళనాడు ప్రభుత్వం
13/2/24న జీవో నెంబర్ 42ను కూడా విడుదల చేసింది. అదేవిధంగా తమిళనాడులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు సంబంధించి మలయాళం, ఉర్దూ, అరబిక్ భాషలతో పాటు తెలుగుకు కూడా ప్రభుత్వం స్థానం కల్పిస్తూ అక్టోబర్ 23, 2024 నాడు జిఓఎంఎస్ 42A కూడా విడుదల చేసింది. ఇకపోతే తారీఖు 12/3/25 నాడు తమిళనాడు పాఠశాల విద్యాశాఖ వారు సమత్వ కల్వి యాన్యువల్ ఎగ్జామినేషన్ 2024 and 25 టైం టేబుల్ను కూడా విడుదల చేశారు. అందులో ఆప్షనల్ లాంగ్వేజ్ చదువుకోవడానికి తగినన్ని పీరియడ్స్ కూడా కేటాయించారు. ప్రభుత్వం పరంగా ఇంత జరుగుతున్న పాఠశాలల్లో కన్నడ, తెలుగు బోధన జరగడం లేదు. అయినా మన రాష్ట్రంలో ఉర్దూ వాళ్లకు లేని ఇబ్బంది మన ప్రాంతంలోనే ఎందుకు వచ్చింది? ఎవరు దీన్ని అడ్డుకుంటున్నారు? ప్రజాప్రతినిధులుగా మీరు ఈ విషయం మీద కాస్త దృష్టి సారించి మన తెలుగు, కన్నడ ఉపాధ్యాయులతో ఒకసారి చర్చించి వచ్చే విద్యా సంవత్సరంలో మన ప్రాంతంలో తెలుగు, కన్నడ పాఠశాలల్లో మాతృభాష బోధ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సభాముఖంగా కోరుకుంటూ ఈ వినతి పత్రంతో పాటు మీకు దీనికి సంబంధించి అన్ని నకలు పత్రాలు ఇస్తున్నాను. అతిథులుగా విచ్చేసిన వారికి మన గోపీనాథ్ ఎంపీ గారు సన్మానం చేస్తున్నారు. అహర్నిశలు పాటుపడుతున్నారు. వారికి సముచితమైనటువంటి సన్మానం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తరువాత కెఎస్ కృష్ణప్ప గారు సుమారు 50 ఏళ్ళుగా సమాజం కోసమే తిరుగుతున్నటువంటి మహా స్ఫూర్తినిచ్చేటటువంటి వ్యక్తి అయినా ఆయన భాష కోసం అనేసిందే అహర్నిశలో పాటుపడుతున్నారనడంలో సందేహం లేదు. వారికి ఉచితమైన రీతిగా సన్మానం చేయడము ముదావహము. తరువాత బెంగళూరు నుండి వచ్చి మన పుస్తకాన్ని విశ్లేషిస్తున్నటువంటి గడ్డం దేవి ప్రసాద్ గారికి వారిని సన్మానించాల్సిందిగా వేడుకుంటున్నాను. దేవి ప్రసాద్ గారు మన సమితి కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమానికి బెంగళూరు నుండి వస్తున్నారు. వారు బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్డ్ అయిన మా ఒక గొప్ప కథానికుడు. అనేకమైనటువంటి వారపత్రికల్లోనూ మాసపత్రికల్లోనూ ఆయన కథలు వెలువడుతున్నది. తరువాత రవికిరణ్ గారు భాష అంటే అమితంగా ఆసక్తి కలిగినటువంటి మహానుభావుడు. ఏ పుస్తకాన్నైనా క్షుణ్ణంగా చదివి దాని సారాంశము వడపోత పొట్టించేటటువంటి వాళ్ళు. ఆయన చార్టెడ్ అకౌంటెంటు. భాష పైన అమితమైనటువంటి ఆశ కలిగినటువంటి వాళ్ళు. తరువాత కామ్రేడ్ రామస్వామి రెడ్డి గారిని సన్మానించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. Hey!
చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. డాక్టర్ కె వెంకటేష్, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ అసిస్టెంట్ సైన్స్ కాలేజ్, హోసూర్. సార్ మన సిద్ధాంతి గారు రామకృష్ణప్ప గారు చిన్న తిరుపతి నుండి వచ్చినారు. వారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. విశ్లేషించాల్సిన పని ఉంది. దాని తర్వాత సమితి నుండి ప్రసాదం చేపించినారు. దయచేసి స్వీకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. కాలాతీతమైన అనేక పనులున్నా కూడా ఎంతమందిని మన సమితి కార్యదర్శి విశ్వనాథ్ మాస్టర్ గారు, గోపినాథ్ ఎంపీ గారు సన్మానిస్తున్నారు. పార్లమెంట్ అనేకమైనటువంటి కార్యక్రమాలు నానా బాధ్యతలు ఉన్నందువల్ల ఆయన మన సభ వేదికను వేడుతున్నారు. దయచేసి మీరు సభకు నమస్కారం. విశ్వావసు ఉగాది తెలుగు, కన్నడ
ప్రజలకే కాకుండా యావత్ కృష్ణగిరి పార్లమెంటు ప్రజలకే కాకుండా మొత్తం తమిళనాడు అందరికీ కూడా మనందరి తరపున మొదట శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా బస్తీ యువక బృందం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఒడిదడుగులు వచ్చినా అవన్నిటిని కూడా సునాశయంగా అధిగమించి ఎక్కడ ఉగాది సంబరాలు జరుగుతుందో లేదో కానీ తప్పకుండా తప్పనిసరిగా ఆనవాయితీగా మన యొక్క బస్తీ యువక బృందం ఈ యొక్క ఉగాది వేడుకలు జరుపుకుంటా ఉంది. ప్రత్యేకంగా నా తరపున, నేను చెందిన నా పార్టీ తరపున, మరి నా యొక్క శ్రేయోభిలాసులు ఎల్లవేళలా నా బాగోగుల గురించి ఆలోచించే పెద్దలందరి తరపున వారికి నా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన కారణం ఏమంటే, ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే చాలా వేగంగా అభివృద్ధి చెందే నగరాల్లో ఇండియాలో తీసుకుంటే మనది 2వ స్థానం. ప్రపంచ దేశాల్లో పోటీ పడితే 13వ స్థానం మన హోసూరు. ఇంతటి వేగాన్ని పుంజుకున్నా కూడా తన భాషని, భాష పట్ల ఉన్నటువంటి మమకారాన్ని, తన యొక్క భాష పైన ఉన్నంత అభిమానాన్ని ఎక్కడా కూడా, ఎందుకంటే ఇంత చాలా వేగంగా పరిగెత్తే ఈ కాలక్రమంలో మనం ఏ యొక్క భాషని కించపరిచే విధంగా కాదు. కానీ ఇలాంటి నగరాల్లో కూడా ఎన్ని భాషలు వచ్చినా ఈరోజు మనం హోసూరు తీసుకుంటే భారతదేశంలో ఉండేటువంటి అన్ని భాషలు మాట్లాడే ప్రజలు మన హోసూరులో ఉన్నారు. వారి మధ్యన మన భాషను మర్చిపోకుండా తప్పకుండా ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉండే కారణం ఏమంటే, వాళ్ళకి మన భాష పైన ఉన్నటువంటి మమకారం. సో వాళ్ళకే కాకుండా ఈరోజు తీసుకుంటే ఈ యొక్క ప్రారంభం ఆంధ్ర సామతి సమితి యొక్క వ్యవస్థాపకులు పెద్దలు కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు అయ్యా శ్రీ కోదండరామయ్య గారు ఏ వేళన్నో ఇక్కడ ఫౌండేషన్ పెట్టరో కానీ ఇప్పటిదాకా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇలాంటి కార్యక్రమాల్ని, ఇలాంటి వాతావరణంలో ప్రతి సంవత్సరం బస్తీలో జరిగే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మార్చుకున్నారు. ఎందుకో కానీ మా డాక్టర్ వసంతో నాకు తెలియదు, అయినా కూడా కార్యక్రమం తప్పలేదు. ఉగాది యొక్క సంబరాలు ఎక్కడ జరిగిన సంబరాలు, అది హోసూరులో ఏ మూలలో జరిగిన సంబరాలే. కానీ ఆనవాయితీగా బస్తీలో జరిగే సంబరాల్ని ఈరోజు మీరు ఆంధ్ర సమితిలో జరుపుకుంటూ ఉన్నారు. మీ తరపున, ఆంధ్ర సమితి తరపున మన డాక్టర్ వసంత్ గారికి నా యొక్క చిన్న విన్నపం, మీరు ప్రతి సంవత్సరం మీరు ఇక్కడిక్కడే జరుపుకోవాలి. మనకంటూ ఒక ఉనికిని పెద్ద ఆయన మనకు వదిలేళ్ళాడు. మనకంటూ ఉండే ఈ యొక్క ఉనికిని మీలాంటి నిజమైన భాషాభిమానులు భుజస్తంభాలతో వేసుకొని దీన్ని కాపాడుతున్న బాధ్యత మీ మీద ఉంచుకోవాలని చెప్పిన ఒక చిన్న ఆశ, మనవి. మీకంటే కాస్త కూస్త వయసులో పెద్దోడు కాబట్టి ఒక రకంగా నేను ఆజ్ఞాన్ని కూడా తీసుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండే యొక్క ఈ సమితి నిర్వహణ పెద్దలందరూ కూడా
నాకన్నా వయసులో పెద్దలు. ఇంతకుముందు నేను సన్మానం చేసే ఒక భాగ్యం నాకు ఇద్దరికి దొరికింది. ఇద్దరు నా యొక్క గురువులు. ఒకరు మా చంద్రశేఖర్ మాస్టర్ అయితే ఇంకొకరు మా విశ్వనాథన్ గారు మాస్టర్. వీళ్ళిద్దరికీ ఈరోజు ఈ ప్రారంభంలో నా చేతుల మీద వాళ్ళకి సన్మానం అంటే ఒక రకం ఉప్పొంగిపోతుంది, మర్చిపోతుంది నన్ను. ఈ అవకాశం కల్పించిన వసంత్ గారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ నా గురువుల పైన నేను తప్పుడు చెప్పాలనో లేదా గురువు దగ్గర విద్య నేర్చుకుని గురువు నేను ఇక్కడ చూపిస్తానో తెలియదు, కానీ ఈరోజు గురువు నాకు ఎందుకో కానీ ఎప్పుడూ నాకు తెలుగులో ఇచ్చేటువంటి ఒక పత్రాన్ని ఈరోజు నాకు ఎందుకో మా గురువు గారు విశ్వనాథ్ గారు ఆంగ్లంలో ఇచ్చారు. అది ఎందుకో నాకు అర్థం కాదు. నేను తెలుగు మర్చిపోయిన అనుకున్నారో లేకపోతే నేను ఇంగ్లీష్ ఎందుకు పార్లమెంట్ సభ్యుడు కదా చాలా వరకు ఇంగ్లీషే ఉంటుందని నేను ఆంగ్లంలో మోజుపడ్డాను అనుకున్నారు. కానీ ఈరోజు మా విశ్వనాథ్ గారు నాకు ఒక విన్నపాన్ని ఇంగ్లీష్లో ఇచ్చారు. నేను ఎప్పుడూ మీ బిడ్డే, దయచేసి నేను ఎప్పుడూ తెలుగు బిడ్డనే. మీరు ఇచ్చే ఏ యొక్క విన్నపాన్ని నాకు తెలుగులోనే ఈ ప్రారంభంలో తప్పనిసరిగా తెలుగు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని ప్రాధేయపడుతూ మరొక్కసారి నా కోసం ఒక పుస్తకాన్ని అహంభవులు ఒక లెటర్ రాయాలంటేనే ఇందాకు చాలామంది నేను గౌరవించే చెప్పారు, తెలుగు బిడ్డ, తెలుగు పులి, సింహం కథ ఇవన్నీ కాదు. అసెంబ్లీలో మాట్లాడుతుంది, పార్లమెంట్లో మాట్లాడుతుంది. కానీ ఇది అన్నిటికీ కూడా నన్ను ఇంతకుముందు నేను మీకు శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు కూడా నా తరపున నా శ్రేయోగుల తరపున మీకు ఒక వాక్యాన్ని మీకు పుంజుపడుతుంది. కారణం అంటే నేను అసెంబ్లీ సమావేశాలు కానివ్వండి, పార్లమెంటు సమావేశాలు కానివ్వండి, నా శ్రేయోగులాసినట్టు కొంతమందితో నేను కొన్ని ఆలోచనలు జరుపుకుంటాను. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఎక్కడా కూడా తప్పులు జరగకూడదు, పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు తప్పులు జరగకూడదు అని చెప్పి ఒక ఆలోచన తీసుకుంటాను. అలాంటి ఆలోచనలు తీసుకున్న దాంట్లో ప్రప్రథముడు అగ్రజుడైన శ్రీ చిన్నగుట్టపు గారు ఇక్కడ వేదిక పైన ఉన్నారు. చిన్నగుట్టపు గారికి నాకు ఉండేటువంటి పర్సనల్ పక్కన పెడితే ఏదో ఒక రకంగా ఒక బంధం, అది ఎలా చెప్పాలో ఎలా చెప్పాలి అంటే వారితో పాటు అప్పుడు మన కీర్తి శేషులు పేరంటపల్లి కృష్ణప్ప వస్తుంటారు. వీళ్ళిద్దరూ కూడా నేను అసెంబ్లీ సమావేశాలంటే ఒక 2 రోజుల ముందు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఏ విధంగా ప్రజెంటేషన్ తీసుకోవాలో, ఏ సబ్జెక్టు గురించి మనం మాట్లాడాలా అని చెప్తే వీళ్ళు మాట్లాడేటప్పుడు ప్రస్తుత హెడ్ మాస్టర్, ప్రధాన ఉపాధ్యాయులు, మిత్రుడు మన చంద్రశేఖర్ ఉండేవాడు. చంద్రశేఖర్ ఆయన చాలా క్లోజ్గా, చాలా దగ్గరగా నేను ఆయన్ని 1 టైం పిలుస్తాను. కానీ హైట్ కాబట్టి వాడిని 1 టైం పిలుస్తాడు. వీళ్ళు ముగ్గురు కూర్చుంటే వీళ్ళకి అందరికి పాటలు కూర్చొని అక్కడ చెన్నైలో మన గంగాధర్ మాస్టర్, ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయ్యారు ఆయన, వీళ్ళు నలుగురు కూర్చొని ఏ విధంగా అంటే ప్రత్యేకంగా ఈ భాష పరంగా ఏదైనా వస్తే విద్యాపరంగా నేను మెజార్టీ పార్లమెంట్లో అసెంబ్లీలో మాట్లాడితే కూడా విద్యాశాఖ పైన నేను అసెంబ్లీలో చర్చలు జరిగింది. కొన్ని సందర్భాల్లో మా పార్టీలు అడిగారు, నువ్వు ఎప్పుడు వస్తే మాత్రం నువ్వు ప్రత్యేకించి ఎడ్యుకేషన్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావని. బట్ నేను ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్న ప్రధానం ఏమంటే కాస్త కూస్తో ఏదైనా ఇబ్బంది జరిగితే మా భాషని కాపాడుకుంటామనే భావనతో ఉన్న దాన్ని నేను ఎన్నుకుంటా ఉంటున్నాయి. అప్పట్లో నాకు ప్రతిసారి చిన్న మెలకువలు కొన్ని ఎక్కడ ఒత్తి పలకాలో, ఎక్కడ సాధారణంగా పలకాలో అని చెప్పి వీళ్ళందరూ కూడా ఉక్కుముడిగా నిలుచుకొని చేస్తే ఫైనల్గా మా చిన్నగుడ్ల గారు దాన్ని టచ్అప్ చేస్తూ ఉంటారు. దాన్ని కీర్తిశేషులు మా కృష్ణ మాస్టర్ పాస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఇంతమంది కష్టపడి చేరి ఇస్తేనే శాసనసభ్యుగా నేను అసెంబ్లీలో ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. ఇది చాలామందికి తెలియదు, కానీ ఈరోజు నేను చెప్పాలి. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో కూడా సమావేశాలు జరుగుతూ ఉందంటే పార్లమెంట్ సమావేశంలో మాట్లాడుతూ సమస్యల గురించి. ఎందుకంటే ఏదన్నా అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, ఒక శాసనసభ్యునిగా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే ప్రతి ముక్క అది రికార్డ్ అవుతుంది. మంచిగా మాట్లాడినా, చెడుగా మాట్లాడినా
అది అక్కడ రికార్డ్ అవుతుంది. ఇంక 100 సంవత్సరాలనే కూడా మనం ఉంటాం లేదు, మనం మాట్లాడిన ముక్కలన్నీ కూడా ఆ లైబ్రరీలో ఉంటుంది. కాబట్టి ఎక్కడ తప్పు జరగకూడదు అని చెప్పే భావనతో ఈ పని చేస్తూ ఉంటాం. అదేవిధంగా పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు కూడా బట్ చాలామంది ఇక్కడ నాకు తెలిసిన పత్రికా సమావేశ మన స్నేహితులు ఉండే చాలామంది ఎప్పుడు నువ్వు గోపినాథ్ తెలుగు అంటాడు అంటే నిజమే, నేను ఇప్పుడు కాదు ఎప్పుడూ తెలుగే, దీంట్లో నిస్సాంతే ఎక్కడికైనా గట్టిగా చెప్తాడు. కానీ ఎప్పుడు తెలుగు అనేవాడు ఈ మధ్య పార్లమెంట్కి వెళ్తే తమిళనాడుకు జై అని చెప్తున్నాడు. తమిళనాడు అన్ని జై అంటారు. ఇది ముగ్గురు అడిగారు నాకు, అది నాతో ఎవరు నేడగా అడగలే, నా దృష్టి పడింది. ఆ సోదరులకి మిత్రులు చెప్పుకునే యొక్క బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఈ వేదిక పైన వాళ్ళకి నేను చెప్పదలుచుకునేది ఏమంటే, నా భాష తెలుగు, నా మాతృభాష తెలుగు, నేను తెలుగు, నా వంశ పారంపర్యం తెలుగు, భవిష్యత్తులో కూడా నా పిల్లలు కూడా తెలుగు, నా మనవడు మనవలు ఎందుకున్నా తెలుగు. కానీ నేనుండే ఒకటి గడ్డ తమిళగడ్డ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన తమిళ్, కానీ ఇంతకు ముందు ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇక అక్కడ ఇది నా ప్రాంతం, ఇది ఎవరిదో కాదు. మమ్మల్ని వదిలిపోయిన వేరే చెప్పుకోవచ్చు, కానీ ఈ ప్రాంతం మంది. కానీ ఎక్కడైతే ఆ ప్రాంతం మనం నివసిస్తాం మా మంది. కాబట్టి ఈ తమిళనాడుకి నేను జై అంటే అది నా రాజ్యం, నా రాజ్యం. సో కాబట్టి నేను ఏ ఒక్క భాషకు వ్యతిరేకం కాదు. కాకపోతే ఇప్పుడు మీరు అనుకోండి, ఇప్పుడు నేను వేసుకోండి ఇక గ్లాస్, ఇది నాకు సరిగ్గా కనపడటం లేదు. బట్ ఈ గ్లాస్ వేసుకుంటే మాత్రమే ఈ అక్షరాలు కనపడుతుంది. ఈ కళ్ళు నాది, ఇది నా తెలుగు, ఈ నా కళ్ళు ఉంది కాబట్టి ఇది నా తెలుగు. దీంట్లో నేను చూడగలను, చేయగలుగుతాను. కానీ కంప్లీట్ తెలుసుకోవాలేమో చేసుకోవాలా, ఈ భాష గురించి తెలుసుకోవాలా అంటే ఇది వేరే భాష మాత్రం దీన్ని వేసుకుంటాను అంతే. ఇది వేసుకున్న మాత్రం నేను ఆ భాషని కాదు. దయచేసి నేను తమిళకి విరోధం కాదు, కన్నడకి విరోధం కాదు, ఉర్దూకి విరోధం కాదు. భారత్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాను కాబట్టి భారతదేశంలో ఉండే అన్ని యొక్క భాషలకి మాట్లాడే హక్కు, మాట్లాడుతున్న బాధ్యత, బరువు మా మీద ఉంటుంది. కాబట్టి ఒక రాష్ట్రానికో ఒక భాషకో మాట్లాడే వ్యక్తిగా లేకుండా మీ అందరి యొక్క ఆశీస్సులతో, మీ అందరి యొక్క ఆశీర్వాదాలతో ఈరోజు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాను. మీరు నన్ను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నుకునేందుకు మొదట మీకు అందరూ కూడా పాదాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నట్టు అన్ని భాషల గురించి, అన్ని రాష్ట్రాల గురించి, అన్ని రాష్ట్ర ప్రజల గురించి వాళ్ళ బాగోగుల్ని చూడాల్సిన బాధ్యత ఒక పార్లమెంట్ సభ్యునిగా నా మీద ఉంది. కాబట్టి దయచేసి ఏ భాష కానీ, ఏ రాష్ట్రాన్ని కానీ ఒకటి కాకుండా భారతదేశం మొత్తానికి ప్రతినిధిగా మేము ఈరోజు పార్లమెంట్లో ఉన్నాం. కాబట్టి దయచేసి ఎవరు తప్పుగా తెలుసుకోకూడదని తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా నా తరపున మన బస్తీ వసంత్ గారికి ఒక చిన్న సలహా. గత 2-3 నెలల ముందు విజయవాడలో మన యొక్క ప్రపంచ మహాసభలు జరిగితే, కవుల మహాసభలు, అక్కడ కూడా నేను వెళ్ళాను. అప్పుడు మాట్లాడేటప్పుడు అక్కడ మన ప్రత్యేకించి భారతదేశంలో ఎక్కడ తెలుగు సమావేశాలు జరుగుతుందో అక్కడ మన హోజు నుంచి ప్రతి తప్పకుండా కలుసుకుంటారు. అది వాళ్ళు ఎదురు చూస్తారు. మహాసభలు ఎక్కడ జరిగినా, అది ఆంధ్రాలో జరిగినా, ఒరిస్సాలో జరిగినా, బరంపూర్లో జరిగినా, మహారాష్ట్ర జరిగినా, ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా మహాసభలు అంటే తప్పనిసరిగా హోసూరు నుంచి కనీసం ఒక 50 మంది అయినా ఆ సమావేశాలు కలుసుకుంటారు అని చెప్పి అందరి యొక్క భావన. అది నిజం కూడా. మన రామచంద్రరావు గారు పెద్దలు కూర్చోంటారు, ఆయన ఎక్కడ సమావేశాలు అవుతానో 3 రోజుల ముందు అక్కడ ఉంటాడు ఆయన. నేను అడిగాను, ఈ మధ్య మీకు వయసు అవుతుంది, మీకు ఎందుకంటే వెళ్తారంటే, సార్ ఏమట్లానే వస్తారు, నేను తెలుగు సభ నేను లేకపోతే సభలు ఎట్లా అంటారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ మన్ను పైన పుట్టిన ప్రతి ఒక్కరికి ఆ భాష పైన మమకారం ఉంది. ప్రత్యేకంగా వసంత్ గారు చెప్పేది ఏమంటే, ఇంతకుముందు ఇదే ప్రారంభంలో కవుల యొక్క ఒక కమిటీ ఉండేది, వాళ్ళకేం చెప్పి ఒక అసోసియేషన్ ఉండేది. ఈ మధ్య 2-3 పెద్దలు కీర్తిశేషులు అయితే ఆ కమిటీ ఉన్నట్లు కాను. దయచేసి ఆ యొక్క రచయితల సంఘాన్ని మళ్ళీ మీరు పురదించాలి, దాన్ని ఒక సంఘంగా తీసుకురావాలి. ఇంతకు ముందు మాట్లాడే ఒక ఈగో తీసుకొచ్చి ఒక సన్మానం చేస్తారు.
అతని పేరేంటంటే ఒక అబ్బాయిని బసవరాజు గారు లాంటి యువకుల్ని మీరు ప్రోత్సహించాలి. ఎవరైతే మన భాషలో అయితే రచయితలు రచిస్తారో దాన్ని ఆ పుస్తకాలంతా కూడా ప్రచురణ మీరు చేయించాలి. దానికి మీకు ఒక అసోసియేషన్ మీరు తప్పకుండా పెట్టుకోవాలి. అప్పుడే ఆ పుస్తకాలన్నీ బయటకు వస్తుంది. మీరు దాన్ని ఇంతకు ముందు ఏ విధంగా దాన్ని ప్రచురణ జరుగుతుందో అదేవిధంగా ముందు కూడా మీరు తీసుకెళ్ళాలి. చేతనైతే నా చేతనంత సహాయాన్ని మీకు అందిస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకొని మన యొక్క కార్యక్రమానికి పొరుగు రాష్ట్రానికి వచ్చిన కవుల పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకొని నేను వచ్చేకి ముందు ఇక్కడ మన యొక్క పెద్దలు ఈ యొక్క ప్రారంభంలో మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడి ఆధ్వర్యంలో ఇక్కడ పఠనం జరిగింది. ఆ యొక్క పెద్దలకి మీ తరపున ఆ యొక్క నమస్కారం తెలియజేసుకొని ఇంతకుముందు కూడా ఈ యొక్క ఆంధ్ర సామతి యొక్క భవనం, ఆంధ్ర సామతి యొక్క కార్యక్రమాలు నిరంతరంగా సాగాలంటే ఇప్పుడు ఉండేటువంటి ఆంధ్ర సమితి ఆ యొక్క ఎవరైతే ఆ కమిటీ నిర్వహిస్తారో వాళ్ళందరూ కూడా నా యొక్క చిన్న సలహా, దయచేసి మనకంతా వయసు అవుతూ ఉంది, మనం ఇక్కడే ఉండి కింద తరాన్ని యువకుల్ని కొత్తగా మనము మన సమితిలో చేర్చుకొని మన సమితిని మనము ముందుకు తీసుకెళ్ళాలా. ఎందుకంటే రోజు రోజుకి మనకు వయసు పెరుగుతూ ఉంది కాబట్టి మన వయసు పెరిగినా కూడా ఈ యొక్క కార్యక్రమాలు సమితిలో జరిగే కార్యక్రమాలు నిరంతరాయంగా సాగాలంటే కొత్త యువకుని యువ రక్తాన్ని మీరు అందులో నింపాలా. దయచేసి నింపాలని నా యొక్క కోరికని పెట్టి అదేవిధంగా ఇందుకు ముందు నేను వచ్చేటప్పుడు మా గురువు గారి వసంత్ మాస్టర్ విశ్వనాథ్ మాస్టర్ గారు కొన్ని లెటర్స్ నాతో ఇచ్చినారు. తప్పకుండా మళ్ళీ ఈ ప్రారంభంలోనే మాజీ శాసనసభ్యులు పెద్దలు మనోహర్ గారితో ఇక్కడ సమావేశం జరుపుకుంటాం. ఈ కార్యక్రమం ఏ విధంగా దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. మీ తరపున నా తరపున ఈ సమితిలో ఒక అంగం వహించినటువంటి మా యొక్క పెద్దలు మన ముత్తుకృష్ణన్ గారికి ప్రత్యేక నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. కారణం ఏమంటే అతడు చదివిందేమో తమిళ్, కానీ తెలుగు కోసం కష్టపడతాడు కొన్ని సంవత్సరాలుగా. ప్రత్యేకంగా అతని మాతృభాష తెలుగు, చదివింది తమిళం, అయినా కూడా తెలుగు భాష పైన మమకారంతో ఈ సమితిలో ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అన్నీని ఓర్చుకొని తన చేతనైనంత సహాయాన్ని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆయనకి ఇచ్చుకొని ఈ భాషలో కాపాడుతున్నాడు, భాషకి కాపాడుకునేదానికి ఆయన కృషి పడుతున్నాడు. కాబట్టి మీ తరపున నా తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి వారిని మనం చేతిలో పట్టుకొని మన యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలంటే నిజంగా యువకులు మీరు ముందుకు రావాలి. దానికి ప్రత్యేకంగా మరీ చెప్తా ఉన్నాను, మన వసంత్ గారు మీలాంటి నిజమైన భాషాభిమానులు ముందుకు రావాలా. మీరు ముందుకు వస్తే ఈ యొక్క సమితి ఇంచుదో ఆకుండా ఇలాంటి సమితులను మనకి చాలా సమితులు చుట్టూ ప్లేస్లు ఉన్నాయి, కార్యక్రమాలు జరుపుకోవచ్చు. దానికి ఈ యొక్క తెలుగు పోషకాన్ని మీరు భుజస్తంభాలపల్లి వేసుకుంటారు. నిజమేనా? దయచేసి వాళ్ళకి అందరూ కూడా మనం సహకరిస్తాం. దయచేసి వసంత్ గారికి కూడా వస్తే చాలు ఒకటి ఏమో చాలు ఏమో ఏంటంటే ఎక్కడైనా మా ఊర్లో కూడా ఒక తెలుగు ఉన్నాడు. మా ఊరి నుంచి ఒక తెలుగు కవిత రచించే ఒక రచయిత ఉన్నాడు. చాలా గర్వంగా మనం చెప్పుకుంటాం. ఇలాంటి యువకులు ముందర రావాలి. ఇలాంటి యువకులకి ఇలాంటి పెద్దలందరి యొక్క ఆశీస్సులు ఉండాలి. దయచేసి ఇతన్ని ఆశీర్వదించి తెలియజేసుకొని ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకొని
సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తిరుపతి. ఆవులపల్లి గ్రామానికి చెందిన త్యాగరాజు గారు ఇచ్చేసినారు. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్, ఇందాక పార్లమెంట్ సభ్యులు గారు మాట్లాడుతూ ఇంకా అనే పదం వాడారు. ఇంకా అనే పదం ఉన్నప్పుడు నాకు ఏదో జ్ఞాపకం వచ్చింది. అందులో 2 అక్షరాలు ఆ పదంలో ఇమ్ అంటే ఇంద్రాణి గారు, కా అంటే కన్నయ్య నాయుడు గారు, వాళ్ళ తల్లిదండ్రులు. ఇంకా అంటే ఇంద్రాణి నా తండ్రి కన్నయ్య నాయుడు గారు, కొండపు నాయుడు. అదే కొండప్ప నాయుడు, కన్నయ్య నాయుడు అని ఉంది అక్కడ. ఇంద్రాణి మా మాట తప్పు చేస్తారు. 2003